చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మిస్టర్ నరసింహనాయుడు, అడబాల శాంతి మీ ఇంట్లోనే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు దొరకకుండా మీ ఇంట్లో షెల్టర్ ఇస్తారా? మాట్లాడరే. మీ ఇంట్లోనే ఉంది కదూ, మర్యాదగా మీ అంతటా మీరే మాకు అప్పగిస్తారా లేదా మా డ్యూటీ మమ్మల్ని చేయమంటారా? సెర్చ్. సార్, పైనంతా గాలించిన శాంతి ఎక్కడ కనిపించలేదు సార్. కింద కూడా లేదు సార్. మిస్టర్ నాయుడు, శాంతి ఎక్కడా? శాంతి మా ఇంట్లో ఉందని వచ్చారు, ఇల్లంతా గాలించారు, అయినా శాంతి కనిపించలేదు. మళ్ళీ శాంతి ఎక్కడ నన్ను అడుగుతారేంటండి? మేము వస్తున్నట్టు ముందుగా పసిగట్టి వేరెక్కడో దాచుంటారు. నాకు అదే పని అనుకున్నారా? నాకు 10 ఇళ్ళు లేవు, ఉన్నది ఈ ఇల్లు ఒక్కటే. అది కాదు. ఏది కాదండి? మీరు ఐపీఎస్ కావచ్చు, మీకు బోల్డ్ అన్న పవర్స్ ఉండొచ్చు. అలా అని చెప్పి చీటికి మాటికి మా ఇంటికి వచ్చి సోదా చేయటమేనా? నేనంత తేలిగ్గా కనిపిస్తున్నానా? మీ మీద నా గౌరవంతో లోపలికి రానిచ్చాను కానీ మిమ్మల్ని చూసి భయపడి కాదు. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీలా మీ వాళ్ళు వచ్చి మారు వేషాల్లో మా ఇల్లంతా గాలించారు. ఇప్పుడు మీరు వచ్చి గాలించారు. మళ్ళీ శాంతి ఎక్కడైనా నన్ను అడుగుతారేంటి? శాంతి గురించి నాకేం తెలియదు. నాయుడు గారు, మీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. శాంతిని మీరే దాచారు. ఇది మరీ బాగుందండి. ఈ అనుమానాలు ఊహాగానాలు అక్కర్లేదు. నేనే అండర్ గ్రౌండ్ మెయింటైన్ చేయట్లేదు. శాంతిని మా ఇంట్లో చూసినట్టు మీతో ఎవరు చెప్పారు? చూసిన వాళ్ళు. ఎవరంటే చూసిన వాళ్ళు? వాళ్ళు కళ్ళు పెట్టుకుని చూసారా? వాళ్ళ పేర్లేంటి? వివరాలు ఎందుకులేండి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము వచ్చాం. చూడండి, నేను శాంతి గారిని చూసి నెల దాటింది. నేను ఆవిడకి ఆశ్రయం లేదు, మా ఇంట్లో దాచి పెట్టలేదు. కావాలంటే నన్ను అరెస్ట్ చేసి. నాయుడు గారు, ఓకే. అదిగో పోలీస్ జీప్ వచ్చింది. మీ అమ్మను అరెస్ట్ చేసి తీసుకొచ్చుంటారు. లాకప్లో పెట్టి లేడీ కానిస్టేబుల్స్ లాఠీలు చేతపట్టి కొట్టుడే కొట్టుడు, పిచ్చ కొట్టుడు. అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి, నేను తెగ ఆనందించాలి. సార్, మా అత్తగారిని అరెస్ట్ చేయలేదా? అదేంటి సార్ అలా అంటున్నారు? ఉంటేగా అరెస్ట్ చేయడానికి.
రాంగ్ ఇన్ఫర్మేషన్ నువ్వును. బుద్ధి లేదు. మమ్మల్ని టెన్షన్లో పెట్టిన చాలక మా టైం అంతా వేస్ట్ చేస్తావా? మీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం నాకేంటి సార్? నాయుడు గారింట్లో నా కళ్ళారా చూశాను. ఏంటి నువ్వు చూసింది? మీ అత్తగారిని చూసావా? మీ అత్తగారిని చూసావా అని. మా అత్తగారి చీరలు చూశాను సార్. చీరలు చూసావా? చెప్పులు గాజులు చూడలేదు. చీరలు చూసినంత మాత్రాన మీ అత్తగారు అక్కడ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోవడమేనా? నిజంగా మా అత్తగారు అక్కడ లేదా సార్? మరి చీరలు ఎందుకున్నట్టు? ఊరుకోమా చాలు గాని. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చాలక చీరలు ఎందుకున్నాయని అలాగించుకుంటావేంటి? పెద్ద మనుషులతో వ్యవహారం. నరసింహనాయుడు గారంటే అల్లాటప్ప మనిషి అనుకున్నావా? స్టేటస్ ఉన్నవాడు, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, వ్యక్తిగతంగా మంచివాడు. నీ మాటలు నమ్మి ఆ ఇంటిని సెర్చ్ చేసి ఫూల్స్ అయ్యాం. అనవసరంగా నాయుడు గారికి చెడ్డయ్యాం. మీ అత్తగారు ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలిస్తేనే మాకు వచ్చి చెప్పు. అంతేగాని ఊహించుకుని వచ్చి సొల్లు కబుర్లు చెప్పుకో. వెళ్ళు. రండి అత్తయ్య. అమ్మగారు నమస్కారం అమ్మా. నమస్తే. ఏం కన్నా బాగున్నావా? బాగున్నానమ్మా. నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు? మీ దయవల్ల బాగానే ఉన్నారమ్మా. వెంకన్న, వీళ్ళెవరో నీకు తెలుసా? ఎప్పుడూ ఎక్కడో చూసినట్టుగా ఉంది, కానీ ఎవరనేది గుర్తు రావటం లేదు. ఇంతకీ ఎవరమ్మా? మాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఓ నెల రోజులు ఇక్కడే ఉంటారు. మమ్మల్ని చూసుకున్నంత జాగ్రత్తగా వీళ్ళకి ఏ లోటు రాకుండా నువ్వే చూసుకోవాలి. మీరంతగా చెప్పాలా అమ్మా? సరే, డిక్కీలో సామాన్లున్నాయి, తీసుకురా. అలాగేనమ్మా. రండి అత్తయ్య, రండి శాంతి గారు. అయ్యో శాంతి గారు, ఏమైంది? అబ్బే ఏం లేదా. సరే రండి, నిదానంగా. ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఏమిటి అశుభం? మిస్టర్ చాణక్య, నీకు నేను అప్పగించిన పని సక్రమంగా చేశావు. నా తరఫు మనిషిగా ఇందు దగ్గర పనిచేస్తూ నాకు అవసరమైన సమాచారం అందించావు. వాళ్ళ దృష్టిలో డిటెక్టివ్గా ఉంటూ నాకు కొరియర్గా పనిచేసినందుకు ఇదిగో ఈ 50,000 ఇస్తున్నాను. ఈ చెక్కు రేపే ఎన్కాష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వస్తాను మేడం. మూర్తి గారు, ద్రోహి, నువ్వు డిటెక్టివ్వా? ఎంత పని చేసావురా? తిన్న ఇంటికే కన్నం వేయడం నీ కొట్టిన పిండి అనిపించావు. నైవంచనలో నిన్ను మించిన వాళ్ళు లేరనిపించావు. మాకేదో పెద్ద సహాయం చేస్తున్నట్టు నటిస్తూ మా రహస్యాలన్నీ ఈ మహాతలికి చేరేస్తావా? సీత తాలూకు సీక్రెట్ ఏజెంట్గా మా దగ్గర పనిచేస్తూ మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను వదలరా.
రేయ్, నీ ప్రాణాలు తీస్తాను. రేయ్, చాణక్య. రేయ్. ఎవరా? ఏ, నిన్ను ఇంటికి చెప్పి లంకకి చెడు తెచ్చిన విభీషణ్కి నీకు తేడా ఏంట్రా? మా ఇంటి తిండి తింటూ మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తావా? రేయ్! చాణక్య, మా ధర్మారావుకి సాయం చేద్దాం అనుకున్నాను రా. నువ్వు రేయ్! రేయ్! Hey! ఇప్పుడు తప్పించుకున్నంత మాత్రాన మళ్ళీ దొరకపోతావురా? నీ కూడా చేయడానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. అసలు నువ్వు వాడదానివేనా, మనిషివేనా? జన్మెత్తగానే సరిపోదు, మంచి చెడ్డ ఉండాలి. ఎవరలాంటి వాళ్ళు తెలుసుకోకుండా, పద్ధతి పాడు లేకుండా తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? అసలు నువ్వేంటి, నీ బతుకేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, అవన్నీ మర్చిపోయావా? అనాథ పిల్లగా, మూగ పిల్లగా మా ధర్మ ఇంట్లో చేరి వాడి అభిమానాన్ని సంపాదించావు. అలా అలా ఇంటికి పెద్ద కోడలవయ్యావు. వాడు నిన్ను ఆదరించిన పాపానికి ఆ ఇంటినే సర్వనాశనం చేయాలని చూస్తావా? ఆ కుటుంబాన్నే తుడుముట్టించాలని చూస్తావా? నీ కృతజ్ఞతని, విశ్వాసాన్ని ఇలా చూపిస్తున్నావా? ఛీ, నీది ఒక బతికేనా? ఎందుకు ఇలాంటి బతుకు? ఇలాంటి బతుకు బతికి ఇంకా ఎందరిని ఏడిపించాలని, ఏం ఉద్ధరించాలని? మిస్టర్ జాతకరత్న, మాటలు తిన్నగా రాని. నన్ను విమర్శించే ముందు నువ్వేంటో, నీ బతికేమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేనెవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని వెన్నుపోటు పడవలేదు. చాలు చాలు, నీతో నాకు డిస్కషన్ అనవసరం. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు బయటికి నడు. బయటికి నడవక ఇంకా ఇక్కడే ఉంటాననుకున్నావా? 10 మందితో కళకళలాడుతూ ఉండే ధర్మ ఇంటిని పాడు చేసి దెయ్యాల కొంపలా తయారు చేసావు. నువ్వేం బాగుపడతావు? ఏయ్, వెళ్ళవయ్యా, చెప్పావు గాని. నమస్కారం డిఎస్పీ గారు. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. ఏంటది? శాంతి ఎక్కడుంది, ఇందుకు తెలిసిన మీతో అన్నదెవరు? డిటెక్టివ్ చాణక్య. వాడు డిటెక్టివ్ కాదు సార్, నయవంచకుడు, సీత మనిషి. మా సంగతులన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సీతే ఆ చాణక్యని మా దగ్గరికి పంపించింది. వాడు సీత మనిషిని తెలియక మేము ఎంతగానో అభిమానించాం, మాలో ఒకటిగా చూసుకున్నాం. పాముకి పాలు పోస్తే కాటేసినట్టుగా వాడు ప్రవర్తించాడు. సీత చెప్పినట్టు అలా నాటకం ఆడాడు. చాణక్య సీత మనిషిని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదిగో సార్, 50,000 రూపాయల చెక్కు సీత చాణక్యకి ఇచ్చింది. తనకు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెబుతూ పారితోషికంగా ఇచ్చిన చెక్కు. అదిగో సార్, సీత సంతకం కూడా ఉంది దాంట్లోనూ. సీత నిలదీయాలని విర్రావేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆ చెక్కు ప్రజెంటేషన్ దృశ్యం చూడటం, వాళ్ళ మాటలు వినటం జరిగింది. తట్టుకోలేని ఆవేశంతో ఆ చాణక్యని కొట్టబోయాను. ఆ ఘర్షణలో వాడి చేతిలోంచి చెక్కు జారి కింద పడింది. అది వాడు పట్టించుకోకుండా పారిపోయాడు. అదృష్టవశాత్తు ఇది నా కంటపడింది. దీన్ని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను సార్. కావలసిన వాళ్ళ మీద కత్తి కట్టమా? సీత ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందంటారు? కొన్ని జాతకాలు అంతే సార్, వాళ్ళు సుఖపడరు, ఎదుటి వాళ్ళని సుఖపడనివ్వరు. అలాంటి అష్టావక్రులకి తనా పర భేదాలుండవు సార్. స్వార్థం, కరుడుగట్టిన నేర మనస్తత్వం, హింసా ప్రవృత్తి, ఆ వ్యక్తిత్వాలే అంత. ఎలాగైనా శాంతిని, ఇందుని అరెస్ట్ చేయించాలని సీత కంకణం కట్టుకుంది సార్. సార్, అందుకే ఆ డిటెక్టివ్ చాణక్య చేత శాంతి ఎక్కడుందో ఇందుకు తెలుసని అబద్ధం చెప్పించారు సార్. సార్, శాంతి ఉన్న చోటు ఇందుకు తెలియదని ఈ చెక్కు చూసైనా నమ్మి మా ఇందుని విడుదల చేయండి సార్.
లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, మీ అమ్మగారు ఎక్కడుంది నీకు తెలుసా తెలీదా? తెలీదు సార్. సరే నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. రండి మావయ్య. పదమ్మా. చాలా థ్యాంక్స్ సార్. నాయుడు గారు, అమ్మా ఇందు నువ్వా? నిన్నెప్పుడు రిలీజ్ చేశారు? జస్ట్ ఇప్పుడే చేశారు. ఇదిగో మూర్తి మావయ్య వచ్చి డిటెక్టివ్ చాణక్య బండారం బయట పెట్టారు. దాంతో డిఎస్పీ గారు నన్ను రిలీజ్ చేశారు. మూర్తి గారు వెరీ గుడ్. డిటెక్టివ్కే డిటెక్టివ్ అనిపించుకున్నారు. ఇందులో ప్రత్యేకించి నేను చేసిందేమీ లేదు. ఆ సమయం సందర్భం అలా కలిసి వచ్చాయి. పైగా ఆ చాణక్య పాపం పండి నాకంట పడ్డాడు. అమ్మా ఇందు, ఒక పక్క పోలీసులు, మరో పక్క మీరు కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కదా, మళ్ళీ మీకు ప్రైవేట్ డిటెక్టివ్ ఎందుకమ్మా? దోషిని త్వరగా గుర్తించవచ్చని. ఆ చాణక్య చేసిందేముందమ్మా? మీ విషయాలన్నీ సీతకు చెప్పడం తప్ప. ఆ చాణక్య మాకు డిటెక్టివ్ కాదు నాయుడు గారు, ఆ సీతకే డిటెక్టివ్. అంకుల్, మా అమ్మ అరెస్ట్ కాకుండా ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ చెప్పాలమ్మా. అది నా బాధ్యత, స్నేహధర్మం. అంకుల్, ఇంతకీ మా అమ్మ అమ్మమ్మ ఎక్కడున్నారో? ఎక్కడుంటే అమ్మా, సేఫ్గా ఉన్నారు. వాళ్ళిద్దరి బాధ్యత నాకు అప్పగించావు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోలీసులే కాదు, ఎవరొచ్చినా మీ అమ్మ అమ్మమ్మలను కనుక్కోలేరు. వాళ్ళ గురించి మీరేం కంగారు పడొద్దమ్మా. ఇంతకీ వాళ్ళెక్కడున్నది? మా ఊరికి పంపించేశానమ్మా, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి ముందు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. నా సహాయం ఎప్పుడు కావాలన్నా నాకు ఫోన్ చేయండి. వెళ్ళొస్తాను నాయుడు గారు. మంచిది మూర్తి గారు. ఇందు పదమ్మా. వస్తానంకుల్. అలాగేనమ్మా. మీ అమ్మమ్మల్ని దాల్చడం వల్ల తన కష్టాలు వస్తాయని తెలిసి కూడా అందుకు సిద్ధపడ్డాడంటే నిజంగా ఆయన ఎంత గొప్పవారో అర్థమవుతోంది. అలాంటి మహోన్నత వ్యక్తి మీ కుటుంబ స్నేహితుడు కావటం నిజంగా మీ అదృష్టం. అవును మావయ్య. అమ్మా ఇందు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానంటీ. మీరేమిటి ఇలా వచ్చారు? ఈ పక్క వీధిలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటేనో చూడ్డానికి వచ్చాను. మొన్న అటు మొన్న గాని నువ్వు మా వీధికి వచ్చావు. నిన్ను పిలిచాను, అయినా నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. నేనెప్పుడొచ్చాను? అదేనమ్మా, మా వీధిలో ఉన్నాడు కదా బంగారు పనిచేసే వీరాచారి, వాళ్ళ ఇంటికొచ్చావు కదా. ఆ, గుర్తొచ్చింది. నువ్వు ఒక అబ్బాయితో రావడం చూశానమ్మా. నేనెంత పిలిచినా నువ్వు వినిపించుకోలేదు. నీలాగే మీ పెద్దదని సీత కూడా ఒకసారి వీరాచారి దగ్గరకు వచ్చింది.